మరిన్ని వివరాలకు వెళ్తే చవితి వచ్చిందంటే చాలు గణేశుని విగ్రహాల సందడి మొదలవుతుంది. వెరైటీ విగ్రహాలను రూపొందించడానికి భక్తులు పోటీ పడుతూ ఉంటారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మట్టి, కరెన్సీ కట్టలు ఒక్కటేమిటి రకరకాల విగ్రహాలు కొలువు తీరుతాయి. అయితే ఈసారి కాస్ట్లీ గణేశుడు దర్శనమివ్వబోతున్నాడు. ముత్యాలు, వజ్రాలతో బొజ్జ గణపయ్య భక్తులను అలరించబోతున్నాడు. హైదరాబాద్ గోషా మహల్లోని హిందీ నగర్ లో చవితి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడి బాల యువ మండలి కుర్రాళ్లకు వెరైటీ గణేశుని విగ్రహాలు తయారు చేయడం అలవాటు. ఈ ఏడాది కూడా గణేశుని విగ్రహాన్ని భిన్నంగా రూపొందిస్తున్నారు. కాకపోతే కాస్త కాస్ట్లీగా. చూశారుగా విఘ్నాధిపతి ఎలా దగదగలాడిపోతున్నాడు. ఈ ఖరీదైన విగ్రహాన్ని తయారు చేయడానికి 30 బంగారు నాణేలు, 80 వెండి కాయిన్స్ తో పాటు 7000 అమెరికన్ డైమండ్స్ వాడారు. చైనా మోతీ, బస్మా మోతీ, అమెరికన్ మోతీలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ఇక ఖర్చంటారా? మీరే వినండి. This is our fourth Ganesh. Last time we made a Navratna Ganesh. Before last time we made pearls and diamond Ganesh. And for first time we made with clay. We have 5 members in our team, ma'am. Our family is supporting to us, and my uncle has a wholesale business for diamonds, everything, ma'am, pearls. So he is supporting to us. So మొత్తం 12.5 lakhs we spend on this idol, ma'am. డైమండ్ గణపయ్యను చూస్తే ఎవరైనా మనసు పారేసుకోవాల్సిందే. అయితే విగ్రహం రక్షణకు మాత్రం కాస్త శ్రమ పడక తప్పదు. వినాయకుడికి కాపలాగా ఓ 5గురు పోలీసులు ఉండాల్సిందేనట. ఎకో ఫ్రెండ్లీ వినాయకుల్లో అత్యంత కాస్ట్లీ వినాయకుడు ఈయన. బంగారం, వెండి ధరలు చుక్కలంటుతున్న ఈ తరుణంలో అందంగా అలంకరించుకొని ఈ చవితికి సిద్ధమవుతున్నాడు బొజ్జ గణపయ్య. ఒకవైపు పర్యావరణాన్ని కాపాడుతామంటూనే మరొక వైపు ఈ గణనాథుల్లో తమ గొప్పతనాన్ని చాటుతున్నారు నిర్వాహకులు. వీడియో జర్నలిస్ట్ ఎస్ వెంకటేష్ తో విజయ, సాక్షి టీవీ, హైదరాబాద్.